హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరికీ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపించబోతున్నాను. ఈ టిప్స్ అనేవి అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ అయితే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ పెట్టినా మీ వరకైతే రీచ్ అవుతుంది. వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి బియ్యం అనేవి మనం బయట నుంచి తెస్తూ ఉంటాం కదండి, ఎక్కువ రేట్ పెట్టేసి. అలా తెచ్చినప్పుడు ఏంటంటే బియ్యం క్వాలిటీ అనేది లేకపోతే మనకి చాలా బాధ అవుతుందన్నమాట. అలాంటి టైంలో ఏం చేస్తారంటే, ఈ బియ్యం మంచిగా కాదా అనుకుని టెస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇలా గ్లాస్ నిండా వాటర్ తీసుకొని వాటర్లో ఇలా రైస్ని వేయాలన్నమాట. ఇలా రైస్ని వేయడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా తుప్పు పట్టి ఉన్న రైస్ కానీ ఏ రైస్ ఉన్నా సరే ఇలా మంచి బియ్యం అయితే ఎప్పటికీ లోపల అలా మునిగిపోతాయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి, టమాటో ఉంది కదా, ఈ టమాటోని ఏంటంటే ఇలా హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని చక్కగా ఇంట్లో ఉన్న ఏ గోల్డ్ ఐటమ్స్ అయినా కానీ ఏదైనా సరే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అంటే మీకు ఎక్కువ ఉన్నట్లయితే చక్కగా టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని అయినా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకున్నప్పుడు ఒక ఐటమ్ ఏదైనా మనం ఎమర్జెన్సీలో మనం వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చెవలై మెయిన్ ఏంటంటే ఎక్కువగా చెవలై అనేవి ఎక్కువ మనకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. హ్యాండ్స్కి రింగ్స్ కూడా ఎక్కువ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అందులో కనపడని డస్ట్ అనేది పేరుకుపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు చక్కగా ఇట్లా క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే టమాటా అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఈ పులుపు అనేది ఏంటంటే గోల్డ్ వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఈ టమాటో ఏంటంటే మన ఫేస్ కానీ నెక్ కానీ అలాగే హ్యాండ్స్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పులుపు అనేది చక్కగా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. లోపల ఉన్న ఏమన్నా డస్ట్ కానీ అలాంటిదంతా కూడా లేకుండా చాలా చక్కగా ఈ పులుపు అనేది అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉందనుకోండి, టమాటాని పీసెస్ లాగా కట్ చేసైనా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుందండి. నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో ఏంటంటే ఇలాంటి కళాయి అనేది మనం తరచుగా వాడుతూనే ఉంటాం కదా. ఇదేంటంటే చూసారా, జిడ్డుగా ఉంది, పక్కన ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. మనం ఎంత కడిగినా సరే అది ఒక్కొక్కసారి పేరుకుపోయి ఉంటుంది, అది అస్సలు పోదు. అలాంటి టైంలో ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి కళాయి అనేది ఏంటంటే ఇంత జిడ్డుగా అనేది పోవాలి అంటే ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కళాయిలో గ్యాస్ మీద పెట్టేసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు సర్పు వేసుకున్నానండి. అలాగే ఇంట్లో బేకింగ్ సోడా ఉంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను బేకింగ్ సోడా. అలాగే దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకున్నాను అనమాట. దీంట్లో ఈ తొక్కల్ని కూడా పడేయకుండా చక్కగా దీంట్లోనే వేసేసుకొని ఇలా మొత్తం పిండుకున్న తర్వాత అవి కూడా పడేయకుండా చక్కగా దీంట్లోనే వేసేసుకొని చక్కగా వాటర్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్తో మనకేంటంటే కళాయి అనేది చాలా నీట్గా అయిపోతుంది. అలాగే పక్కన జిడ్డుగా లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. లోపలంతా బ్లాక్గా లేకుండా చాలా తెల్లగా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే వాటర్ని వేసేసుకున్న తర్వాత బాగా హాట్ వాటర్ బాగా మరగాలన్నమాట. ఇందులో మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే, మనం అంట్లు తోముకుంటాం కదండి పీసెస్, ఇవేంటంటే మనం ఒక్కొక్కసారి బాగా అంట్లు తోమి అక్కడే పెట్టేస్తూ ఉంటాము. దీంట్లో తెలియని ఫంగస్ అలాగే బ్యాక్టీరియా చాలా వరకు ఫామ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ హాట్ వాటర్లో వేసామనుకోండి, ఇటు కళాయి క్లీన్ అయిపోతుంది, అలాగే ఈ పీసులు కూడా నీట్గా అయిపోతాయి అనమాట. చాలా నీట్గా అంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే చాలా అంట్లు తోముతాము, అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అవన్నీ మనకి
తెలియని బ్యాక్టీరియా అనేది అయితే ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. వేడి నీళ్ళల్లో వేసామనుకోండి చక్కగా నీట్గా అయిపోతాయి అనమాట. ఇంట్లో మసిగుడ్డలు ఉంటాయి కదా, ఆ మసిగుడ్డల్ని కూడా చక్కగా ఇందులో వేసేసి చాలా నీట్గా ఒక్కసారి హాట్ వాటర్లో వేసేసి చక్కగా ఒక్కసారి ఇలా హాట్ వాటర్లో మరిగించారంటే అదంతా కూడా మనకి ఒక దెబ్బకే చక్కగా కళాయి క్లీన్ అయిపోతుంది. అలాగే మసిగుడ్డలు అలాగే అంట్లు తోమే పీసులు అన్నీ కూడా చాలా నీట్గా అయిపోతాయి అనమాట. మీరు నెక్స్ట్ టైం అయితే ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేయండి. మనకి కనపడని బ్యాక్టీరియా అనేది అయితే ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చక్కగా నీట్గా మనం వారానికి ఒక్కసారో 2 సార్లు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. స్క్రబ్స్ చూసారా, ఇలా మురికి అంతా కూడా చక్కగా లోపలంతా కూడా తెల్లగా అయిపోతుంది. స్క్రబ్స్ కూడా మనకి ఏంటంటే చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఎలాంటి బ్యాక్టీరియా కూడా ఉండదు, చక్కగా నీట్గా ఉంటాయి, చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా స్క్రబ్ ఒకసారి వాటర్లో నుంచి వేసుకున్న తర్వాత తీసేసి చక్కగా మంచి వాటర్ ఉంటాయి కదా, ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ స్క్రబ్ వేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంత ఎక్కడ కూడా మురికి అనేది అయితే లేదు, అంత నీట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ టైం అయితే ఇలా ట్రై చేయండి. చాలా కిచెన్లో ఏది వాడినా సరే మనకి చాలా నీట్గా ఉంటేనే బాగుంటుంది కదండి. అలాంటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా హాట్ వాటర్లో నుంచి తీసేసి ఈ విధంగా ఒకసారి ఇట్లా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత మురికిపోతుందో మీకు చూపిస్తాను. అంటే వారానికి ఒక్కసారి మనం ఇలా చేసుకున్నా మనం ఏంటంటే వంటల దగ్గర వాడే క్లాత్లు ఏంటంటే చాలా నీట్గా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అంతా క్లీన్ చేస్తూ ఉంటాం అదే క్లాత్తో, దానికి చాలా తెలియని బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నారనుకోండి చూడండి మురికి కూడా వదిలిపోతుంది, చాలా తెల్లగా ఉంటుంది అనమాట క్లాత్. నెక్స్ట్ టైం అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది, నీట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒకసారి అయితే క్లీన్ చేసుకొని కామెంట్స్లో చెప్పండి. చాలా నీట్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు మీ ముందే వాష్ చేసి చూపిస్తున్నా. ఇలా మనం చక్కగా తీసుకెళ్ళి ఎండేసిన తర్వాత మనం వంటకి వాడేసామనుకోండి చాలా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ టైం మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేసింది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కగా మనం ఇటు కళాయి క్లీన్ అయిపోతుంది, అలాగే మసిగుడ్డలు అలాగే అంటే ఒక్క వాటర్తోనే మనం అన్ని వరకు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ కళాయి కూడా ఏంటంటే మనకి చక్కగా ఇన్ని మంచి షైనింగ్తో పాటు అలాగే ఉన్న కొంచెం బ్లాక్నెస్ అంతా కూడా పోయి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. సైడ్లో ఉన్న ఆ ఎల్లో కలర్ అంతా కూడా అతుక్కుపోయి ఉంటుంది కదా, అదంతా కూడా పోయి షైనింగ్గా కనబడుతుంది అనమాట. చూసారా ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత షైనింగ్గా ఉందో. ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఎలాంటి పాత్రలైనా సరే మనం ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా మెరిసిపోతున్నట్టుగా అయితే ఉందండి. చాలా షైనింగ్గా కనబడుతుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ జిడ్డు కానీ అలాంటివి అయితే ఏమీ ఉండవు. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంట్లో ఏంటంటే మనం అరటి పండ్లు తిన్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ తొక్కలు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి అయితే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఈ తొక్కల్ని మనము కొన్ని వేస్ట్గా పనికిరావని పడేసే వాటితో కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ స్టవ్ మీద చక్కగా ఈ అరటి పండు తొక్కల్ని వేసి ఇలా నీట్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఎంత మొండి మురుకులు ఉన్నా సరే ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల నీట్గా అయిపోతుంది అనమాట. గ్యాస్ చాలా నీట్గా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. ఎంత మొండి మరకలైనా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా తుడుచుకున్నారనుకోండి తడి క్లాత్తో, ఇలా చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. చాలా అసలు ఏమి కానీ మురికి కానీ జిడ్డు కానీ ఏమీ ఉండదండి, చాలా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ కూడా మనకి అస్సలు ఏమి ఎక్కువగా మనం ఏదైనా తాలింపులు అవి వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ చిల్లి పడుతూ ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా కూడా పోదు. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఈ విధంగా అయితే నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి వీడియోస్, అలాగే హెయిర్ టిప్స్, అలాగే చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే
అయితే చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంట్లో మనం ఏంటంటే ఒక్కొక్కసారి చపాతీ అనేది చేస్తూ ఉంటాము. ఆ చపాతీ ఏంటంటే మనం చేసేటప్పుడు కొన్ని కొన్ని ఉండలు తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని పిండి చేతితో వేసుకుంటూ ఉంటాము. అలా వేసుకునేటప్పుడు ఏంటంటే పిండి అనేది తడిసిద్ది. ఒక్కొక్కసారి మనం ఆ ఎక్స్ట్రా పిండిని ఏం చేయాలో అర్థం కాదు. అలాగే అదే అంతా మళ్ళీ పడేయాల్సి వస్తుంది, వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడైతే ఈ విధంగా ట్రై చేయండి. ఒక చిన్న బాటిల్ తీసుకొని పైన క్యాప్కి హోల్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ పిండి ఏదైతే ఉందో ఇదంతా కూడా బాటిల్లో మనం ఒక్కసారి స్టోరేజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా రోజులు ఉంటుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చక్కగా మనం చపాతీలు చేసేటప్పుడు హోల్స్ పెడతాం కాబట్టి పిండి అనేది చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. దీన్ని చక్కగా మనం చపాతీలు చేసేటప్పుడు చక్కగా మనం చేతితో అద్దుకునే పని లేకుండా ఇలా బాటిల్తో చక్కగా వేసుకొని నీట్గా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇలా మనం ఎన్ని చపాతీలైనా పూరీలైనా చక్కగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. చూడండి, ఇలా బాటిల్లో మనం ఇలా ఒక్కసారి బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.